హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే సింపుల్గా ఆలూ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే ఆలూని కట్ చేసి వాటర్లో అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కావాల్సినవి అనియన్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసాను. అది కొంచెం వేడైన తర్వాత గ్రీన్ చిల్లీస్ ప్లస్ అనియన్ అయితే వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ప్లస్ కరివేపాకు కూడా వేసి ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొద్దిగా పసుపు వేసి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. సో అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసి అయితే ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం మంచిగా పుదీనా వేసుకుంటున్నాము. సో ఈ ఆలూ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వచ్చేది పుదీనాతోనే. సో నేనైతే కొంచెం ఒక 2-3 చిన్న కట్టల పుదీనా అయితే వేసాను. సో వేసేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. సో నెక్స్ట్ అయితే దీంట్లో మనము కట్ చేసుకొని వాటర్లో వేసిన ఆలూనైతే వేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ 4 ఆలూస్ తీసుకున్నాను. సో అది వేసేసి మంచిగా అయితే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి అయితే ఒక 10 మినిట్స్ అయితే దాన్ని మంచిగా ఆ ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి. సో ఒకసారి చెక్ చేసిన తర్వాత సో మనకు అది పీస్ కట్ అవుతుందా లేదా అని చెక్ చేసి సో నెక్స్ట్ అయితే దీంట్లో కారం ప్లస్ తగినంత ఉప్పు అయితే వేసుకొని మంచిగా ఒక మిక్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత సో మనకి ఆలూ కర్రీ అయితే రెడీ. సో చూస్తున్నారు కదా, మనకి ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఎండింగ్లో అయితే కొత్తిమీర వేసి మంచిగా ఒక మిక్స్ అయితే ఇచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో ఏమి ఆలూ ఫ్రై అయితే రెడీ గైస్. ఇది రైస్లో ప్లస్ చపాతీలో కూడా బాగుంటుంది.